సంబంధం రా బోసిడికే నాగరాజు ప్రైమ్ మినిస్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బే? ఎందుకు మాట్లాడద్దురా? ప్రైమ్ మినిస్టర్ అంటే ఓడరా? నీ అమ్మ మగడు కాదు కదా, భారతదేశ ప్రధాని కదా. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మూగ ప్రధాని అనలేదురా. ఇందిరాగాంధీని ఇప్పటికి తిడతలేరురా, నెహ్రూ గారిని తిడతలేరురా. దిగిపోమనరా మాట్లాడడం వాని గురించి, దిగిపోమన్నా. ఆ యొక్క చిన్నపిల్లలు అడిగేటువంటి గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది, అస్సాంలో వరదలు వస్తున్నాయి అంటే మాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది, ఇప్పుడు సర్ది కాకపోతుండే అంటున్నాడు. అందరు ప్రధానులు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఇప్పటికి వస్తలేడు ముండ కొడుకు. వాడిని దిగిపోమా నాన్న, ఎవడుంటే వాడిని అడుగుతాం. వాని పెళ్ళాన్ని ఎందుకు వదిలేసి అడుగుతలేం కదా మేము. వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఎందుకు గుండి చేసుకోవాలని అడుగుతలేం కదా. మేము కట్టాం రా ట్యాక్సులు. ప్రధానిని అడగొద్దు. అయితే మేము ఐటీ దాడులు వద్దు, మా మీద ఈడీ దాడులు వద్దు. నీకు పైసలు వసూలు చేసే దగ్గరనే మా మీద దాడులు చేస్తావు. ఆ పైసలు లెక్క చెప్పురా అంటే మమ్మల్ని ప్రధాని అడగొద్దు అంటావురా లంజ కొడక. మరి తీసుకోకురా లంజ కొడక. వ్యాట్ తీసుకోకు, ఎక్సైజ్ సుంకాలు తీసుకోకు. పెట్రోల్ మీద 30 రూపాయలు రాష్ట్రం తీసుకుంటుంది వ్యాట్, కేంద్రం ఎక్సైజ్ సుంకం తీసుకుంటుంది. తీసుకోకు లంజ కొడక. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా అడుగురా బోసిడికే. ప్రధాని ఉన్నదే అందుకురా, మనం మంచిగా చూడడానికి. మన చౌకీదార్ని నాకు ఓటే ఎందుకు అడిగినరా మన ప్రధాని మన దగ్గరకు వచ్చి? మనకు సంబంధం లేని వ్యక్తి అయితే. నేను చౌకీదార్ని మీకు కాపలా ఉంటా, నాకు ఓటేస్తే మీకు మీ ఆదాయం డబుల్ చేస్తా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా. మీ ఒక్కొక్కరి అకౌంట్లో కాంగ్రెస్ వాడు దోసుకుంది, నల్లధనం విదేశాలకు పోయింది, అది తెచ్చి మీ అకౌంట్లో వేస్తా, 15 లక్షలు వస్తాయి. ఎందుకు చెప్పిన? మాకెందుకు చెప్పాలరా? మాకు ప్రధాని ఓడో కదా, మాకెందుకు చెప్పిండ్రా లంజ కొడుకు? బహిరంగ సభలు వచ్చి మా ముందర ఎందుకు మాట్లాడతారా? వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి. పెళ్ళాన్ని చెప్పాల్సిన మనకి బాధలు మాకు చెప్తాడు, జనాలకు చెప్పాల్సిన జనకి బాధలు. ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు లంజ కొడుకు. మిగతా ప్రధాని రాలే. లంజా కొడక, నువ్వు కూడా ప్రశ్నించాల్సింది పోయి. మరి ఎందుకు కాంగ్రెస్ కూడా ప్రశ్నించకరా? కాంగ్రెస్ మీద ప్రశ్నించకు, కాంగ్రెస్ మీద బురదలకు. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం కదా, వాడి వ్యక్తిగత జీవితంలో పోతలేం కదా. వాడు దిగిపోమని మాట్లాడా. లంజా కొడక, నీతి లేని బాడుకో. అయినా ఈరోజు ఆ టాపికే మాట్లాడతలేం కదరా. జనరల్ టాపిక్ మాట్లాడి నీ గుద్దేమో వచ్చిందిరా బోసిడికే. గుద్ద బల్బు కౌరం రహమాన్ షరీఫ్. గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. లంజా కొడుకులు అమ్మ గుట్టలే పాడుకో. దళపతి శివ గౌడ్, శివాజీ కాదు శివ గౌడ్. నువ్వు ఒరిజినల్ పేరు అదే. బీజేపీని అనుకో, ఆర్ఎస్ని అనుకోండి రా డాష్ తెలంగాణ లా డాష్. లంజా కొడుక, తాగినావరా? తాగినావా? దళపతి శివ గౌడ్ మామూలుగా మంచిగా మాట్లాడతావు కదరా. తాగినట్టున్నాడు ఈ పాడుకో, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు. బ్యాన్ అయ్యా, ఇంకా బ్యాన్ చేయడం ఒకటే. జై భీమ్ అన్న, గుడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దుర్మార్గులు ఉన్నారు కొంతమంది. ఇది అవుతలే. దళపతి శివ గౌడ్, నీకు ఒక ఏమంటారు, నీకు ఎక్కువ వాల్యూ ఇచ్చిన నేను. చదువుతలేదు. నీకు వాల్యూ లేదు. నీ వాల్యూ నువ్వే తీసేసుకున్నావు. నీల హరీష్, ఆయన ఫోన్ నంబర్ ఇస్తే వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముతావా ఎర్రీ డాష్ డాష్. ఏ పిచ్చిలా అక్కడ అట్లా ఓరుతారు. ఓరగానే నేను బ్లాక్ చేస్తా. అట్లా ఎంతో మందికి అయినాయి కేసులు. వాడు బూతులు తిడుతున్నాడు. నీలా హరీష్ వాడిని వదిలే, వాడిని బ్లాక్ చేద్దాం. నాగరాజ్ పెడతారా? పెడతా. అది పెద్ద విషయం ఏముందిరా. ఫోన్ నంబర్ కావాలంట నాగరాజుకి. పెడతారా? ఏముందా? విజయ్ హాయ్ అన్న, వెరీ గుడ్ బ్రదర్. అంటే కొంతమంది ఉంటారు ఇక అట్లా భూమికి భారంగా కొడతారు. అది వాడుకో. బరాబర్ అంటాం రా. ప్రైమ్ మినిస్టర్ వాడి శాతగాని సన్నాసి ఉన్నాడు, దద్దమ్మున్నాడు కాబట్టి అంటాం. వాడు ఎవడో సినిమా యాక్టర్ పిలిచి మామిడికాయ జురుకొని తింటావా, నాక్కొని తింటావా అని అడుగుతాడంట. అది ఇంటర్వ్యూ అంట. వాడు ఎట్లా తింటే నాకేం పోయిద్దిరా? వాని గుద్ద ఎడమ చేతుడు కడుక్కుంటావా, కుడి చేతుడు కడుక్కుంటావా అని అడిగితే మనకే సంబంధం రా. మనకి ప్రజా సమస్యలు ముఖ్యం. నాగారు సార్లు కట్టినవా, లేకపోతే ప్రజల సొమ్ము ఏం చేసినావు, ఏడిపోతున్నాయి, అది కూడా ఎవడు అడగాలి? విలేకరు అడగాలి. జర్నలిజం చేసిన వాళ్ళు అడగాలి. సినిమా యాక్టర్కి ఏం తెలుసురా? వీడు స్క్రిప్ట్ రాసి వానికి ఇస్తే వాడు అడుగుతాడంట. నువ్వు నిద్రపోతావా, నిద్రపోవా, ముడ్డి కడుక్కోవా గివారా ప్రశ్నలు? నువ్వు నోటితో తింటావా, ఇంకా నీ చెయ్యి నోట్లనే పెడతావా, ఇంకేమైనా పెట్టుకుంటావా అని అడుగుతుంది. గివారా ప్రశ్నలు బోసుడికే? ఒక వాజ్పేయి గారు ఇంటర్వ్యూకి వస్తే ఎట్లా మాట్లాడిరు, ఒక మన్మోహన్ సింగ్ గారు వస్తే ఎట్లా మాట్లాడిరు, ఒక నెహ్రూ గారు వస్తే ఎట్లా మాట్లాడిరు. భారతదేశ ఇజ్జత్ తీస్తారు కదా ఇలా కొడుకులు. ఎవరిని పడతావని ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఒక అజ్ఞానిని, ఒక విషయ పరిజ్ఞానం చిన్న పొరగాలు అడితే రాదు. ఆడట గట్టర్ల మోరిల పైప్ పెట్టి అది తీసి అల్లకెళ్ళి చాయ్ చేసిండట. 3 బర్త్డేలు ఉంటాయి, 3 బర్త్ సర్టిఫికేట్లు ఉంటాయి. ఒక వీడు ఏ కాలేజీలో ఎంఏ చేసిన దగ్గర అసలు అప్పుడు యూనివర్సిటీ లేదు, అలా ఆ ప్రోగ్రామే లేదు.
వీడు ఛాయ్ అమ్ముతా అన్న దగ్గర అసలు అక్కడ రైల్వే స్టేషన్, అది గూడ్స్ రైల్వే స్టేషన్, అది కూడా వాడు చిన్నగా ఉన్నప్పుడు రాలేదు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకి వచ్చింది గూడ్స్ రైలు. అక్కడ బస్ ట్రైనే ఆగది, అది అక్కడ ట్రైన్ స్టేషనే లేదు. నోరు తెరిచావు. చిన్నప్పుడే కెమెరా డిజిటల్ కెమెరా వాడిని అంటాడు. అసలు అప్పుడు డిజిటల్ కెమెరానే పుట్టలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, హిందూ ముస్లిం గొడవలు. ఇలా ఆడంట వీడికి ప్రధాని అంట, వీని గుద్ద వీనికి ఏమో ఇచ్చిండంట. ఏమి ఇచ్చిండ్రా నీకు ప్రధాని? ఈ 11 ఏళ్లలో ఏం చేసిండ్రా మోడీ? ఇది చేయడం వల్ల నాకు మంచిగా అని చెప్పురా లంచా కొడక.